హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి నేను ఏపీ మెగా డీసీకి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో, మీకు క్లారిటీగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఇది మనకి మెగా డీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్. ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడికైతే వచ్చి మీరు మెగా డీఎస్సీకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి 20థ్ ఏప్రిల్ అయితే ఇచ్చారు. అలాగే మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 15థ్ మే వరకు అయితే టైం అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ మీరు కొత్తగా రిజిస్టర్ అవ్వాలనుకున్నట్లయితే రిజిస్టర్ మీద క్లిక్ చేయొచ్చు. లేదు మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయినట్లయితే లాగిన్ క్లిక్ చేయండి అప్లికేషన్ కోసం అయితే. నేను ఫస్ట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తాను. రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేస్తాను అనమాట. ఇక్కడ కనిపిస్తున్న అన్ని టెక్ బాక్సులు కూడా మీరు టిక్ అయితే చేసి కింద ప్రొసీడ్ మీద క్లిక్ అయితే చేయండి. సో, ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా నేను టిక్ చేశానన్నమాట. ఇప్పుడు ప్రొసీడ్ మీద క్లిక్ అయితే చేస్తున్నాను. క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్‌కి సంబంధించి. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మీ ఆధార్ కార్డ్ నంబర్, మీ మొబైల్ నంబరు, మీ నేమ్ యాస్ పర్ ఆధార్‌లో మీ ఆధార్ కార్డ్‌లో ఎలాగైతే ఉందో సో, ఆధార్ కార్డ్‌లో ఎలాగుందో అలా ఎంటర్ చేయండి. సో, దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. గుర్తుపెట్టుకొని మీ సర్‌నేమ్‌తో సహా ఎంటర్ చేయాలన్నమాట. అలాగే మీ జెండర్ ఏంటి? మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటి? మీ ఫాదర్ నేమ్ ఏంటి? మీ మదర్ నేమ్ ఏంటి? అలాగే మీ కాస్ట్, మీ సబ్ కాస్ట్, మీరు ఎక్స్ సర్వీస్‌మెన్ కింద వస్తారా? అలాగే పర్సన్ విత్ డిసేబుల్ క్యాండిడేటా? అని చెప్పేసిందన్నమాట. యెస్ అయితే యెస్, నో అయితే నో క్లిక్ చేయండి. అలాగే మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ చూసుకోండి. సో, డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ అయితే యెస్ క్లిక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నట్లయితే స్టేట్ ఎంటర్ చేసుకోండి. దాంతో పాటు మీ మండల్ సెలెక్ట్ చేసుకోండి. దాంతో పాటు మీ విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. దాంతో పాటు మీ డోర్ నంబర్‌ని కూడా ఎంటర్ చేయండి. అలాగే మీ ఈమెయిల్ ఐడీ, మీ ఇంటి దగ్గర ఏదైనా ల్యాండ్‌మార్క్ ఫేమస్ ల్యాండ్‌మార్క్ అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఓటీపీ మీద ఎంటర్ చేసినట్లయితే మీరు ఓటీపీ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీ ఫోన్ నంబర్‌కి మీకు అప్లికేషన్‌కి ఏదైతే మీ ఫోన్ నంబర్ ఏదైతే ఇచ్చారో సో, మీ ఫోన్ నంబర్‌కి ఏంటంటే దానికి సంబంధించి ఓటీపీ ఎంటర్ చేసినట్టు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ అయితే వస్తాయన్నమాట. సో, అలా వచ్చిన ఏదైతే రిజిస్ట్రేషన్ నంబర్ ఇంకా పాస్వర్డ్ ఉంటాయో సో, ఆ పాస్వర్డ్‌ని తీసుకొనైతే వెళ్లి మీరు సేవ్ చేసుకోండి ఎక్కడో అక్కడ. మీరైతే ఒక స్క్రీన్‌షాట్ తీసుకోండన్నమాట. ఆ స్క్రీన్‌షాట్ తీసుకున్న ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ అయితే చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో, ఇక్కడ మీరైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోండి. అలాగే కనిపిస్తున్న క్యాప్చాని అయితే ఎంటర్ చేసి మీరు లాగిన్ క్లిక్ చేయొచ్చు. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే లేకపోతే మీకు నీ యూజర్ నేమ్ అంటే మొత్తం సక్సెస్‌ఫుల్‌గా వచ్చింది గానీ మీకు యూజర్ నేమ్ తెలియకపోయినట్లయితే ఇక్కడికొచ్చి యూజర్ నేమ్ క్లిక్ చేసుకోండి. యూజర్ నేమ్ తెలిసి పాస్వర్డ్ రాకపోయినట్లయితే పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. మీ పాస్వర్డ్ గాని మార్చాలనుకున్నట్లయితే మీరు లాగిన్ మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే అవుతారు. సో, వన్స్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్‌ఫేస్ చూపిస్తుందనమాట. సో, ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయండి. సో, మళ్ళీ మీరేమైనా ఎడిట్ చేసుకోవాలనుకున్నట్లయితే అంటే రిజిస్ట్రేషన్‌లో మీరేమైనా మిస్టేక్స్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరేంటంటే ఎడిట్ చేసుకోవచ్చనమాట. లేదనుకున్నట్లయితే సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసి మీరు నెక్స్ట్ ప్రాసెస్‌కైతే ఎళ్ళొచ్చు. అలా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అడుగుతుందనమాట. టైప్ ఆఫ్ స్టడీ అనమాట. సో, మీరు రెగ్యులరా లేకపోతే ప్రైవేట్‌గా చదువుకున్నారా అని అడుగుతుంది. సో, మీరైతే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుందనమాట. ఇక్కడ దీనికి సంబంధించి సో, మీరు ఎక్కడ చదువుకున్నారు? డిస్ట్రిక్ట్ ఏంటి? ఫోర్త్ క్లాస్ ఎక్కడ చదువుకున్నారు? సో, సిక్స్త్, 10థ్ అలాగే మొత్తం అడుగుతుందనమాట. సో, మీరైతే ఆ డిస్ట్రిక్ట్స్ పేర్లయితే రాయాలి. దాంతో పాటు మీరు తెలంగాణ వాళ్ళయ్యుండి, తెలంగాణ నుంచి ఏపీకొచ్చినట్లయితే అక్కడ యెస్ మీద క్లిక్ చేయండి. లేదు మీరు ఏపీ వాళ్ళయినట్లయితే ఇక్కడ నో మీద క్లిక్ చేయండనమాట. ఆ తర్వాత కింద స్క్రోల్ డౌన్ చేసుకొని వెళ్ళినట్లయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ చూపిస్తుందండి. ఇక్కడ మీ 10థ్ క్లాస్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. 10థ్ క్లాస్ సంబంధించి సో, బోర్డ్ ఏంటి? అలాగే ఏ మీడియం చదువుకున్నారు? దాంతో పాటు ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి? అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నంబర్, పర్సెంటేజ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీకు సంబంధించి ఇంటర్ ఏం చదువుకున్నారనుకున్నట్లయితే ఇంటర్ అయితే ఇంటర్ ఎంటర్ చేయండి. దాంతో పాటు మీరు డిగ్రీ ఏమైనా చేశారనుకున్నట్లయితే డిగ్రీ ఎంటర్ చేయండి అన్నమాట. డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. సో, ఇక్కడ మీ సబ్జెక్ట్‌లు అయితే ఉన్నాయన్నమాట ఇంటర్‌లోని. సో, మీరు టాప్ 4 సబ్జెక్ట్‌లు అయితే ఎంటర్ చేయండి అన్నమాట. సో, ఇంపార్టెంట్ సబ్జెక్ట్‌లు ఏమైనా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంపీసీ చేశారనుకున్నట్లయితే ఎంపీసీ ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు సబ్జెక్ట్ చూపిస్తాయి. మీరు సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే. మీ బోర్డ్ మీ పర్సెంటేజ్ మొత్తం అయితే ఎంటర్ చేయండి. సో, మీరు అయితే పాయింట్స్ ఎంటర్ చేయొద్దు. సో, పర్సెంటేజ్ మాత్రమే ఎంటర్ చేయండి. డిగ్రీ కూడా అంతేనండి. డిగ్రీ కూడా మీరు సేమ్ ఎంటర్ చేయండి అలాగే. మరి ఆ తర్వాత మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారని అడుగుతారనమాట. సో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే సో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్లిక్ చేసి యెస్ మీద క్లిక్ చేసి మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఇంకా ఏమైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకున్నట్లయితే పీజీ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్స్ అని అడుగుతుందన్నమాట. ఎక్స్‌ట్రా డీటెయిల్స్. సో, మీకు ప్లస్ ప్లస్ మీద క్లిక్ చేసి మీ అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. దాంతో పాటు మీరు టెట్ రాసారు అడుగుతుందన్నమాట. ఖచ్చితంగా మీరు టెట్ రాయాలి. టెట్ రాయకుండా ఎవరు కూడా ఎగ్జామ్ అయితే రాయలేరన్నమాట. టెట్‌కి సంబంధించి టెట్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. పేపర్ సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు మీరు టెట్ రాసి క్వాలిఫై అయ్యారో అలాగే మీ హాల్ టికెట్ నంబర్, మీ మార్క్స్ అది ఎంటర్ చేయండన్నమాట. అలాగే మీరు ప్రీవియస్‌గా టెట్ రాసినట్లయితే, సో, మీకు ముందు రాసిన టెట్ కాకుండా ఇంకేమైనా టెట్ రాసినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. కింద ప్లస్ మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ ఎంటర్ చేయడానికైతే మళ్ళీ ఆప్షన్ ఓపెన్ అవుతుందన్నమాట. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ మీద ఎంటర్ చేసి మీరు బీఈడీ ఏం చేశారు? ఎక్కడ చదువుకున్నారు? దాంతో పాటే మీకు సంబంధించి మీడియం ఏంటి? సో, మెథడాలజీ మొత్తం అంతా అడుగుతారనమాట. సో, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? సో, ఎంత పర్సెంటేజ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అని అడుగుతారు. మొత్తం అయితే ఎంటర్ చేసి మీ అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే మరి ప్లస్ మీద క్లిక్ చేయండి. లేకపోయినట్లయితే సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ అయితే చేయండి.
సో, అప్పుడు మీ బేసిక్ డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. సో, మీరేమైతే అప్లై చేసారో సో, బేసిక్ డీటెయిల్స్ మొత్తం మీకు చూపిస్తుందనమాట. అవన్నీ కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకొని, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసి, కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే వెరిఫై అయితే అవుతది. సో, అప్పుడు మీకు సంబంధించి ఏవైతే పోస్టులు ఏవైతే ఉంటాయో, సో, పోస్టులు మీకు రాయాల్సిన పేపర్‌లయితే మీకు కనిపిస్తాయన్నమాట. సో, మీరు ఎవ్రీ పేపర్‌కి గాను రూ. 750 అయితే మీరు పే చేయాలన్నమాట. సో, మీకలా మీరు ఎన్ని వాటికి క్వాలిఫై అయినట్లయితే సో, అన్నీ మీకు చూపిస్తాయన్నమాట. మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే సరిపోతుందండి. క్లిక్ చేసుకున్నట్లయితే ఆ పేపర్ సెలెక్ట్ అయిపోతుందన్నమాట. సో, మీరు క్లిక్ చేసుకోకపోయినట్లయితే సో, ఆ పేపర్ సెలెక్ట్ అయితే అవ్వదు. మీకు సంబంధించి ఎలిజిబిలిటీ పోస్టులు కూడా క్లిక్ చేసినట్లయితే మీకు ఏ డిస్ట్రిక్ట్‌లో ఎక్కడెక్కడ పోస్టులున్నాయి, ఏ టీచర్ పోస్టులున్నాయని చెప్పేసి మొత్తం చూపిస్తుంది. సో, అలా క్లిక్ చేసి మీ అమౌంట్ కనిపిస్తుందనమాట. కిందన ఇక్కడ అమౌంట్ మీద సో, మీ అమౌంట్ కనిపిస్తుంది. అవైతే మీరు లాస్ట్‌లో పే చేయాలి. సో, అమౌంట్ రెడీగా ఉంచుకోండి మీ ఫోన్‌పే, ఇంకా యూపీఐ ఐడీలో. సో, అలాగే పక్కన వ్యూ మోర్‌ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా చూపిస్తుందనమాట. ఎక్కడెక్కడ ఎన్నెన్ని పోస్టులున్నాయని చెప్పేసి, సో, ఏ కేటగిరీలో ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయని చెప్పేసి మొత్తం చూపిస్తుందనమాట. ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ లాగైతే ఓపెన్ చేసుకోవాలనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏ పోస్ట్‌కి ఎలిజిబుల్ అయ్యారు. సో, ఏపీఎల్ మోడల్ స్కూల్‌లోని ప్రిన్సిపల్ పోస్ట్ అలాగే ఎంబీసీస్, వెల్ఫేర్స్ లాగా మీకు అన్ని చూపిస్తాయన్నమాట. సో, మీరు ఏదైతే పోస్ట్‌కి ఎంచుకున్నారో సో, ఆ పోస్ట్‌కి సంబంధించి ఎక్కడెక్కడైతే వేకెన్సీ ఉన్నాయో సో, వేకెన్సీ మొత్తం మీకు చూపిస్తాయి. సో, అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో, పక్కన కనిపిస్తున్న యారో మీద క్లిక్ చేసినట్లయితే మీకు సెలెక్ట్ అయిపోతుంది. సో, యారో మీద క్లిక్ చేస్తే అవి పక్కకైతే మూవ్ ఆన్ అయితే అవుతాయన్నమాట. సో, అవి మీరు పైకి కింద కూడా చేసుకోవచ్చు. సో, వన్స్ మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత మీరు వర్క్ కావాలనుకున్నట్లయితే పైకి, కిందకి అయితే మీరు స్క్రోల్ చేసుకొనైతే కిందకి, పైకి అయితే వెళ్ళొచ్చండి. సో, ఆ విధంగా మీరు మూవ్ చేసుకోవచ్చు. లేకపోతే వద్దనుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసి మీరు మళ్ళీ బ్యాక్‌కి పంపించేయొచ్చనమాట ఆ వెబ్ ఆప్షన్‌ని. ఆ తర్వాత మీరు సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలండి. సో, మీరు ఎక్కడెక్కడ సెంటర్ రాస్తారని చెప్పేసి. సో, మీరు ఖచ్చితంగా కూడా 5 సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలనమాట. 5 సెంటర్‌లు అంటే 5 డిస్ట్రిక్ట్‌లనమాట. సో, 5 డిస్ట్రిక్ట్‌లు మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఓటీపీ అయితే వస్తుందండి. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ అయితే మీకు వస్తుందనమాట. ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసేస్తున్నారనమాట. సో, ఒకసారి మళ్ళీ వెరిఫై వెరిఫై చేసుకోండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే మొత్తం చెక్ చేసుకొని మీరు సబ్మిట్ కొట్టండి. ఓటీపీ మీద ఎంటర్ చేయండి. సో, అప్పుడే మీకు మళ్ళీ డౌట్స్ అయితే ఉండదనమాట. మళ్ళీ కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో, మీరు అలాగే ఇక్కడ మనకి ఓటీపీ ఎంటర్ చేసినప్పుడు మీకు ఫీజ్ పేమెంట్ అడుగుతుందండి. మీరు ఫోన్‌పేలో అమౌంట్ రెడీ చేసుకున్నట్లయితే మీ ఫోన్‌పేకి అయితే మీరు అక్కడ ఆప్షన్ కనిపిస్తాయన్నమాట. పేమెంట్ ఆప్షన్స్. మీరు ఫోన్‌పే మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఫోన్‌పే మీద క్లిక్ చేస్తే మీ ఫోన్‌పే నంబర్ ఎంటర్ చేసి మీరైతే బ్యాక్‌కొచ్చినట్లయితే మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తారండి వస్తుంది. సో, వన్స్ ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుందన్నమాట. అప్పుడు మళ్ళీ బ్యాక్‌కైతే రండి. సో, బ్యాక్‌కొచ్చినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా! డాక్యుమెంట్స్ అప్లికేషన్ మీద క్లిక్ అయితే చేయండి. సర్వీస్ ఉంటదన్నమాట. పక్కన సర్వీస్ మీద క్లిక్ చేసినట్లయితే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ అయితే వస్తుందండి. చాలా మంది మీకు ఇంతవరకే చెప్తారు. సో, డాక్యుమెంట్స్ కూడా మీరు ఖచ్చితంగా అప్‌లోడ్ చేయాలన్నమాట. ఎందుకన్నట్లయితే మనకి డీఎస్‌కి సంబంధించి సెపరేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండదు. సో, మీరు స్కాన్ చేసి పెట్టిన డాక్యుమెంట్స్‌ని వాళ్ళు వెరిఫై చేసేస్తారు. సో, వన్స్ వెరిఫై అయిపోతే మీ అప్లికేషన్ కూడా యాక్సెప్ట్ అయిపోతుంది. సో, మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిపోయి మీరేంటంటే దానికి సంబంధించి అయితే మీరు ఎలిజిబుల్ అయిపోతారన్నమాట. సో, ఇక్కడ మీకు దానికి సంబంధించి పీడీఎఫ్ అయితే అడుగుతుందనమాట. మీరు జేపీజీ గాని, పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే మీరిక్కడ వాటినైతే మీరు అప్‌లోడ్ చేయొచ్చు. వీలైనంత వరకు కూడా మీరు క్లారిటీగా అయితే పెట్టడానికి ట్రై అయితే చేయండి. దాంతో పాటు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ సేవ నంబర్ అయితే ఎంటర్ చేయండి. దాంతో పాటు సబ్ క్యాస్ట్ నంబరు, సో, డిస్ట్రిక్ట్, ప్లేస్, అప్లికెంట్ నేమ్ సో, అవన్నీ అయితే సో, అలా మీకు సంబంధించి ఏదైతే మీకు 10థ్ క్లాస్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి, అలాగే ఇంటర్మీడియేట్, బీసీఏ కావాలంటే మీ డిగ్రీ కోర్స్, మీ బీఈడీ అన్నీ అయితే ఎంటర్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో, మార్క్స్ మెమోస్ ఏవైతే ఉన్నాయో, ఫైనల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, మార్క్స్ మెమోతో ఉన్నవి అవైతే మీరు ఎంటర్ చేయాలనమాట. సో, ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఆ డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయండి. పీడీఎఫ్ ఫైల్‌లోనైతే మాత్రం స్కాన్ చేసి నీట్‌గా లాస్ట్‌కి అయితే వచ్చి మీరు ఇక్కడ ప్రింట్ ఉంది కనుక ప్రింట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ అయితే వచ్చేస్తదనమాట. అలాగైతే మీరు ప్రింట్ చేసుకోవచ్చు. అలాగే మనకి డీఎస్‌కి సంబంధించి సో, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మీద ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడు ఏపీ డీఎస్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకైతే వస్తాయన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.